హాయ్ అండి, నేను మీ శ్రవంతి గోనె. టేస్టీ ములక్కాడ సాంబార్ తయారీ ఎలానో చూసుకుందామా ఒకసారి. నానబెట్టుకున్న పావు కేజీ కందిపప్పులో పసుపు వేసి కుక్కర్లో పెట్టుకున్నాను పొయ్యి మీద. అది ఉడికేలోపు ములక్కాడలను క్లీన్ చేసుకొని ముక్కలు చేసుకున్నాను. తర్వాత పప్పు ఈలోపు ఉడికిపోయింది. ఉడికిపోయిన పప్పును తీసుకున్నాను. ఓకే, 8 విజిల్స్ వచ్చాయి నాకు. తర్వాత కారపొడి, ఉప్పు వేసుకున్నాను 3 స్పూన్స్. తర్వాత నానబెట్టుకొని ఉంచుకున్న 2 నిమ్మకాయలంత చింతపండును రసాన్ని తీసుకొని అన్ని వాటర్ పోసుకొని 8 మిర్చీలు, ములక్కాడలు కూడా వేసుకొని కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఆనియన్, 2 టమాటాలు కూడా వేసుకున్నాను కట్ చేసుకొని. అది మరుగుతున్న టైంలోనే కొంచెం కొత్తిమీర, మెంతి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా మరిగించుకున్నాను 10 నిమిషాలు. ఆయిల్ పెట్టి ఆవాలు, జీలకర్ర, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు కూడా వేసి పోపు వేసుకున్నాను పప్పుని. యమ్మీ ములక్కాడ సాంబార్ రెడీ. డూ సబ్స్క్రైబ్ శ్రవంతి గోనె ఛానల్.